పూర్వం జంబూ ద్వీపంలో ఒక నిరుపేద కుటుంబంలో బోధిధరుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి విద్యలు నేర్చుకునేవారు. తను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లిదండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువుని కలిసి తన పేదరికం గురించి చెప్పుకున్నాడు. గురువర్య, గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించుకోలేను. కానీ విద్య ముగిశాక యాచించి ధనాన్ని తెచ్చి మీకు సమర్పిస్తాను అని చెప్పాడు. గురువు సంతోషించి సరే అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుల్లోని దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవటానికి అంగీకరించాడు. కొన్నాళ్లకు బోధిధరుడు విద్యాభ్యాసం పూర్తయింది. గురుదేవ, నా మాట ప్రకారం యాచించి దక్షిణ తెచ్చి ఇస్తాను, అనుమతి ఇవ్వండి అని కోరాడు. అలాగే, వెళ్ళిరా అన్నాడు గురువు. బోధిధరుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. తన గురించి చెప్పాడు. ఎందరో కాదనకుండా లేదనకుండా శక్తి కొలది సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణ్యాలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించుకోవడం కోసం తక్షశిలకు బయలుదేరాడు. దారిలో ఒక నది అడ్డుగా ఉండడంతో పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గమధ్యలో గాలి వీచింది. సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జోబులోని బంగారు నాణాలు మూట నదిలో పడిపోయాయి. నావికుడు పడవను జాగ్రత్తగా ఒడ్డును చేర్చాడు. కానీ గురుదక్షిణ మొత్తం గంగ పాలయింది. ఈ విషయం తెలిసి అక్కడున్న వారందరూ విచారపడ్డారు. మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు అని సలహా ఇచ్చారు. కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు బోధిధరుడు. వెంటనే తన బుద్ధి కుశలతను ఉపయోగించాడు. ఆ నది తీరంలో ఇసుకలో కూర్చొని మౌన వ్రతం పాటించాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుండి బోధిధరుడు కదలలేదు. సమీప గ్రామాల ప్రజలు ఎందరో వచ్చి అతన్ని పలకరించారు. ఎందుకిలా చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆహారం తీసుకోండి అని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు. 2 రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించిన బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు. చివరకు రాజే తరలి వచ్చాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా మౌనంగా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు బోధిధరుడు నోరు తెరిచి మాట్లాడాడు. తన చరిత్ర చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి, ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు? మిగిలిన వారికి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. రాజా, మనం సమయాలు ఎరిగి సహాయాన్ని అర్థించాలి. ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలా కాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా, హేళనకు అవమానానికి గురి అవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి కనపడిన ప్రతి వారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికే వరకు ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజుల పాటు ఎన్నో గ్రామాలు తిరిగి ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలైంది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతో మాట్లాడాను అన్నాడు బోధిధరుడు. అతని ఆలోచనలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసిన బంగారు నాణాలు ఇచ్చాడు. అతన్ని తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన అంతరంగికుడుగాను నియమించుకున్నాడు.